మన ఇంట్లోనే డాబా స్టైల్‌లో చాలా రుచిగా, నోరూరించే డాబా స్టైల్ పన్నీర్ కర్రీని చాలా సులభంగా ఎలా తయారు చేశానో ఇప్పుడు చూపించబోతున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే దుర్గా హోమ్ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ పన్నీర్ బటర్ మసాలాని ఎలా చేశానో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఇలా 3 స్పూన్ల నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు పలుకుల్ని వేసుకొని దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. జీడిపప్పు మాడిపోకుండా ఇలా కలబెడుతూ గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. ఇలా అంతా ఫ్రై అయ్యాక తీసి ప్లేట్లో వేసుకుంటున్నాను. తర్వాత పన్నీర్ని తీసుకున్నాను. ఇక్కడ పన్నీర్ వచ్చేసి 200 గ్రాముల కంటే కొంచెం ఎక్కువగానే ఉంది. ఇలా పన్నీర్ని తీసుకొని క్యూబ్స్ లాగా మనకి ఇష్టమైన సైజులో కట్ చేసుకోవాలి. క్యూబ్స్ మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. పన్నీర్ ముక్కల్ని ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బాండిలోకి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాగిన తర్వాత ఒక ప్లేట్లో పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఇలా ఉప్పు, కారము, పసుపు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. కారం మనం రుచికి సరిపడేలా వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను కారము. రుచికి సరిపడే ఉప్పు వేసుకున్నాను. 1/2 స్పూన్ గరం మసాలాను కూడా వేసుకున్నాను. అన్ని ముక్కలకు పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. పన్నీర్ ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టేలాగా ఇలా కలిపిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో వేడి అయ్యాక ఆయిల్లో మనం కలుపుకున్న ఈ పన్నీర్ ముక్కలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ముక్కల్ని వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు, మాడిపోతాయి. అందుకని ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా వేయించడం వలన చాలా రుచిగా ఉంటాయి. పన్నీర్ ముక్కలన్నీ వేగిన తర్వాత అన్నీ తీసి ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇలా ఆయిల్లోంచి సపరేట్గా ప్లేట్లో వేసుకుంటున్నాను. పన్నీర్ ముక్కలన్నీ వేగిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత అదే బాండీలో అదే ఆయిల్లో 3 వరకు టమాటా తరుగును, ఒక 2-3 ఉల్లి తరుగును వేసుకుంటున్నాను. ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఇలా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా 1 కప్పు వరకు వేసుకుంటున్నాను. టమాటా ముక్కలను ఇలా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై అయ్యాక ఆయిల్ పైకి వచ్చాక మెత్తబడే వరకు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకుంటున్నాను. అన్నీ మిక్సీ జార్లో వేశాక ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మళ్ళీ 3 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత 2 లవంగాలు, 2 యాలకులు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అర స్పూన్ వరకు జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ఇందాక టమాటా ఉల్లిపాయ పేస్ట్ని చేసుకున్నాం కదా, అది ఇందులోకి వేసుకోవాలి. మంటను మీడియంలో ఉంచుకొని ఒక 4 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మధ్య మధ్యలో కలపెడుతూ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేసుకోవాలి. నేను ముందుగానే అల్లము వెల్లుల్లి మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను. ఇది వేగే లోపల అది తయారయ్యింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఇందులోకి 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలబెడుతూ ఆయిల్ పైకి వచ్చే వరకు కలబెడుతూ ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోకి 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. కారం మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. కారం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు కూడా రాళ్ళ ఉప్పు వేసుకున్నాను. ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసాను. ధనియాలను వేయించి చల్లారినాక పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడిని 1 స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను. అన్నిటినీ ఇలా బాగా కలుపుకొని ఒక 3-4 స్పూన్ల వరకు పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు కూడా తీయగా ఫ్రెష్గా ఉన్న పెరుగును వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పెరుగు అంతా ఇలా కలిసే విధంగా ఉండలు లేకుండా గడ్డలు లేకుండా అంతా మొత్తం కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి సరిపడా నీళ్లు వేసుకుంటున్నాను. నీళ్లు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఉడకడానికి టైం పడుతుంది, రుచి కూడా సరిగ్గా ఉండదు. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకున్నాను. మసాలాలన్నీ కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఇందాక మనము పన్నీర్ ముక్కలను ఉప్పు, కారము, పసుపు కలిపి ఆయిల్లో వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులోకి గ్రేవీలోకి వేసుకున్నాను. తరువాత మనము ముందుగా నేతిలో వేపుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా ఇందులో వేసుకుంటున్నాము. మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలింది. గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువగా పోసుకోకూడదు. అంతేనండి, చాలా సులభంగా ఈజీగా ఎంతో రుచిగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయింది.
ఇందులోకి కసూరి మేతిని కూడా వేసుకోవచ్చు. నా దగ్గర సమయానికి లేదండి. ఒకసారి ఉప్పు కారం చూసుకోవాలి. ఈ టైంలోనే ఒకవేళ ఉప్పు సరిపోకపోయినా మనం ఉప్పు సరిచూసుకోవచ్చు. అంతేనండి, నోరూరించే డాబా స్టైల్లో ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయింది. ఈ కర్రీ చపాతీలోకి, జీరా రైస్లోకి, పులావ్లోకి, ఇంకా రైసు రోటీలోకి చాలా బాగుంటుంది. ఈ కర్రీని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా.